హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. తెలంగాణ స్టైల్ బగారా రైస్ లేదా ప్లెయిన్ రైస్ నా స్టైల్లో చేసి చూపెడతాను. దీనిలోకి చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, బగారా బైంగన్ కానీ, దాల్చా గానితో సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, అంతే ఎమ్మీగా తయారు చేసేసుకోవచ్చండి. దీని ప్రాసెస్ని చూసేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని ఇంతవరకు చూస్తూ ఉన్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. మరి దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం నేనైతే మామూలు రైసు ఒక 3 గ్లాసెస్ తీసుకొని ఒక గంట పాటు కడిగి నానబెట్టుకున్నానండి. ఇందుకోసం నేను ఒక చిన్న పాన్ తీసుకొని ఇందులో నూనె కొంచెం, గీ కొంచెం వేసానండి. 4 లవంగాలు, 2 పట్ట, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా, స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను. అట్లాగే ఒక 5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి ఇందులో వేసేసాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను 2 టమాటాలు సన్నగా కట్ చేసి, టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా కొంచెం కల్లుప్పు వేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి ఫ్రై కానివ్వాలి. అన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి ఫ్రై చేస్తే అన్నము పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఈ బియ్యంలోనే 1 స్పూన్ ధనియాల పొడి, చిన్న కప్ అంత పెరుగు, ఒక హాఫ్ నిమ్మదబ్బ రసం పిండేసుకుని దీన్ని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను 1కి 2 గ్లాసులు వాటర్ని పక్క స్టవ్ మీద బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆ బాయిలింగ్ వాటర్ పోసేస్తే మనకు తొందరగా అయిపోతుంది రైస్. అందుకని బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని పోసేసి మూతేసి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఇంకినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అన్నము ఇప్పుడు రెడీ అయిపోయిందండి. వాటర్ అంతా ఇంకిపోయింది, అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కొంచెం బ్రౌన్ ఆనియన్ని పైన చల్లేసుకున్నామండి. అంతేనండి, టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇందులోకి నేనైతే ఈరోజు దాల్చా చేశానండి, పచ్చెనగపప్పుతోటి. సూపర్గా ఉంటుందండి ఇది. 1 గంట నానబెట్టుకున్న పచ్చెనగపప్పులో వాటర్ పోసి కడిగేసి కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లో అయితే ఉడికించుకున్నానండి. పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఈ పప్పులో వాటర్ తీసేసి మెత్తగా దాన్ని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను. ఈ కర్రీ కోసమని నేనైతే స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 2 పట్ట వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక సన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 పచ్చిమిరపకాయ చీలికలు నిలువుగా కోసి, 1 టమోటా సన్నగా ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి వీటన్నిటినీ బాగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చానండి. ఇప్పుడు ఇందులో ఇవి బాగా మగ్గిపోయినాయి. ఇందులోకి నేనైతే ఒక చిన్న మీడియం సైజు దోసకాయ ముక్కలను అయితే సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. కాసేపు దోసకాయ ముక్కలు ఫ్రై కానివ్వడానికి కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి ఇవన్నీ బాగా కాసేపు మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గిపోవడానికి మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చానండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసుకొని రసం పోసేసి 1 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ దోసకాయ ముక్కలంతా ఇందులో ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో 2 వంకాయలు సన్నగా కట్ చేసి వేసేసుకున్నానండి. ఒక సగం మామిడికాయ కూడా వేసుకున్నానండి. ఇందులోకి మామిడికాయ, వంకాయ, దోసకాయ, ఇంకా మన ఇంట్లో ఏదన్నా కూరగాయ ముక్కలు వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుందండి. నేనైతే దోసకాయ, వంకాయ, మామిడికాయ వేసుకున్నాను. ఇవన్నీ వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కాసేపు కలిపేసి మూత పెట్టేసి ఇది కాసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇవన్నీ అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు పప్పుని, పచ్చెనగపప్పుని మెత్తగా రుబ్బేసుకున్నానండి.
ఆ పప్పునెత్తి ఈ కర్రీలో వేసేసాను. ఇప్పుడంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటరు బాగానే వచ్చింది, కొంచెం పోసేసి మూత పెట్టి పక్కన ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుముని పైన వేసేసుకున్నానండి. అంతేనండి, దాల్చా అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి బగారా రైస్లోకి దాల్చా వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మన ఇంట్లో దాల్చా ఉంటే వేసుకోవచ్చు, లేదా రైతాతోనైనా, ఏం కర్రీస్ లేకపోతే ఈ ప్లెయిన్ రైస్లోకి రైతా వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈరోజు ఇంట్లో మటను, చికెన్ పకోడా, దాల్చా 3 చేశానండి. వీటన్నిటి కాంబినేషన్తో ఈ బగారా రైస్ సూపర్ టేస్టీ, సూపర్ ఎమ్మీగా ఉంది. మీరు ఒకసారి తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.